హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాక్స్ ఆఫీస్ స్టూడియో. సో నేను మీ శివ. సో పుష్ప సినిమా చూడడానికి ఒక 5 బలమైన కారణాలు అయితే మీ అందరికైతే నేనైతే చెప్తున్నాను. సో ఇవైతే నాకైతే అనిపించాయి. సో నాకు తెలిసిన ఒక 5 బలమైన కారణాలు మీ అందరికి చెప్తున్నాను. సో ఇవి చూడడానికైనా ఖచ్చితంగా పుష్ప 2 సినిమాకైతే ఖచ్చితంగా వెళ్ళాలి. అందులో ఫస్ట్ వన్ ఏంటంటే అల్లు అర్జున్ నట విశ్వరూపం భయ. ఇక పుష్ప పార్ట్ 1లో అసలు ఆ చెయ్యి పైకి కానీ ఆ రకమైన స్లాంగ్తో ఒక రకమైన బాడీ లాంగ్వేజ్తో అల్లు అర్జున్ నటించాడు. ఇక పుష్ప 1లోనే ఒక రేంజ్లో ఉంటే పుష్ప 2లో ఇక అంతకు మించే ఉంటుంది. ఇక అల్లు అర్జున్ యాక్టింగ్ కోసం అయితే వెళ్ళాలి. ఇక తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది సుకుమార్ టేకింగ్. అసలు సుకుమార్ టేకింగ్ అసలు మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది మన సుకుమార్ టేకింగ్ అయితే. ఎందుకంటే అతని స్క్రీన్ ప్లే అయినా, అతని ఇంట్రోస్ అయినా, తర్వాత ఇంటర్వెల్ బ్యాంగ్ అయినా, క్లైమాక్స్ అయినా, ప్రీ క్లైమాక్స్ అయినా అసలు ఒక రకమైన స్క్రీన్ ప్లే ఉంటుంది. అసలు ఎవ్వరు కూడా క్రియేట్ చేయలేరు అటువంటి స్క్రీన్ ప్లే ఇక సుకుమార్ టేకింగ్ కోసం. ఇక తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, అసలు పార్ట్ 2లో బిగ్గెస్ట్ క్వశ్చన్ ఏంటంటే శ్రీవల్లి చనిపోతుందా? సో ఎర్రచందనపు వేసిన ఆ కాటెలో అయితే ఒక శవాన్ని అయితే కాలబెడుతున్నారు. మరి ఎవరు, శ్రీవల్లియా లేకపోతే పుష్ప వాళ్ళ మదరా? ఇది బిగ్గెస్ట్ క్వశ్చన్. ఇది తెలియాలంటే ఖచ్చితంగా సినిమాకి వెళ్ళాల్సిందే. ఇక ఫోర్త్ వన్, ఏ సినిమాకైనా మంచి క్రేజ్, మంచి హైప్, సీన్ ఎలివేట్ చేసేదంటే బ్యాక్గ్రౌండ్ స్కోరు. ఇక మన దేవిశ్రీ ప్రసాద్ ఏ రేంజ్లో ఇస్తాడో ఆ బ్యాక్గ్రౌండ్ స్కోరు. ఇక జాతర ఎపిసోడ్కి అయితే శ్యామ్ సిఎస్ ఖైదీ మూవీ మ్యూజిక్ డైరెక్టర్. ఇక ముఖ్యంగా జాతర ఎపిసోడ్ కోసం వెళ్ళాలి. ఇక దేవిశ్రీ ప్రసాద్ మూవీకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏ రేంజ్లో ఇస్తాడో, అసలు ఇంట్రోకి, తర్వాత ఇంటర్వెల్కి, క్లైమాక్స్కి, ప్రీ క్లైమాక్స్కి ఎలా ఇస్తాడో, ముఖ్యంగా ఇది ఫోర్త్ మెయిన్ రీజన్ దేవిశ్రీ ప్రసాద్ బీజిఎం. ఇక ఆ తర్వాత వీటన్నిటికీ మించి అసలు పుష్ప పార్ట్ 2 మెయిన్ హైప్ క్రియేట్ అవ్వడానికి ఇదొక్కటే కారణం. అదేంటంటే గంగమ్మ తల్లి జాతర ఎపిసోడ్. మరి ఈ గంగమ్మ తల్లి జాతర ఎపిసోడ్ అనేది పుష్ప 2 మూవీకి మెయిన్ హైలైట్ అన్నమాట. అసలు ఇది చేయబట్టే పుష్ప 2 మూవీ నిలబడుద్ది, 1000 కోట్లు కొట్టుద్ది అనడానికి ఒక మెయిన్ కారణం ఈ గంగమ్మ తల్లి జాతర ఎపిసోడ్. కొన్ని కోట్లు ఖర్చు పెట్టారు. రిహార్సల్కి 12 కోట్లు ఖర్చు పెట్టారు. తర్వాత జాతర ఎపిసోడ్కి 12 కోట్లు ఖర్చు పెట్టారు. మరి 20 నిమిషాలు 25 నిమిషాలు ఉండే ఈ జాతర సీన్ ఏ రేంజ్లో ఉంటుందంటే ఖచ్చితంగా పెద్ద స్క్రీన్లో పుష్ప 2 మూవీ చూడాల్సిందే. ఇవి 5 బలమైన కారణాలు పుష్ప 2 మూవీ చూడడానికి. మరి మీరు ఏ కారణాల వల్ల పుష్ప 2 మూవీకి వెళ్తున్నారు? నేనైతే ఈ కారణాల వల్లనే పుష్ప 2 మూవీ ఫస్ట్ డే మార్నింగ్ షోకి అయితే వెళ్తున్నాను గైస్. థ్యాంక్ యూ వెరీ మచ్.